ఓకే, ఒక క్వశ్చన్స్ ఆస్క్డ్ ప్రీవియస్ ఎగ్జామ్ ఏంటంటే బర్మీస్ అనేది భారతదేశం పక్కన గల ఏ పొరుగు దేశం యొక్క అధికారిక భాష అని SSC 2023లో ప్రశ్న అడిగారు. బర్మీస్ అనే పేరు భారతదేశం పక్కన గల ఏ దేశం అంటే మయన్మార్ అని చెప్పాలి. ఆన్సర్ ఈస్ మయన్మార్. ఇది ఏంటంటే ఒక చిన్న చాప్టర్. మనం తెలుసుకుంటే మంచి దేశాల యొక్క రాజధానులు కానీ, కొన్ని దేశాల అధ్యక్షుల భవనాలు కానీ, కొన్ని దేశాల యొక్క ప్రత్యేకతలు, కొన్ని దేశాలు లేదా నగరాల యొక్క పాత పేర్లు, కొత్త పేర్లు మనం తెలుసుకుంటే ఏదో ఒకటి వచ్చే అవకాశం. ఇప్పుడు 2023లో ఒక ప్రశ్న ఇలా బర్మా పాత పేరు అడిగారు కాబట్టి మయన్మార్ యొక్క పాత పేరు బర్మీస్ లేదా బర్మా అని పిలుస్తారు కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరము ఉంది. ఇవన్నీ కూడా గుర్తు చేసుకోండి. ఇట్ ఈస్ సెకండ్ చాప్టర్ ఇన్ అవర్ GD బుక్లో ఉన్నటువంటి సెకండ్ చాప్టర్ మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి, క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ ప్రీవియస్ ఎగ్జామ్. కొన్ని క్వశ్చన్స్. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ COP27 సందర్భంగా ఏంటంటే స్వీడన్లో లిడ్ IT సమ్మిట్ క్రింది భారతీయ మంత్రులు ఎవరు ఏంటంటే నిర్వహించారు. ఇక్కడ ఉన్న వారిలో ఎవరంటే భూపేంద్ర యాదవ్ నిర్వహించారు. ఓకే, ఆన్సర్ వచ్చేస్తే 2. తర్వాత ఈ క్రింది అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సెషన్లో థామస్ బాచ్ అంటే ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు యొక్క ఒలింపిక్ అజెండా 2020-25 చర్చించబడిందంటే 137వ సెషన్లో వాస్తవంగా జరిగింది. ఓకే, ఇది 137 సెషన్ జరిగింది. నెక్స్ట్ 141 2023 ఎక్కడ జరిగిందంటే అది ఓకే, ఇది సెషన్ భారతదేశంలో జరిగిందండి. ఇటీవల ఎక్కడ జరిగింది 141 అంటే మనం భారతదేశం జరిగిందని గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఏంటంటే హింట్ అనమాట. ఓకే, అప్పుడు మాత్రం 137వ సెషన్ వాస్తవంగా జరిగింది అదనమాట. అది గుర్తు చేసుకోండి. 2020-25 గురించి అజెండా 2020-25 గురించి ఎక్కడ చర్చించారంటే దట్ ఈస్ ఏంటంటే ఇక్కడ థామస్ బాచ్ 137వ సెషన్ వాస్తవంగా జరిగిందనమాట. 141 సెషన్ భారత్లో జరిగిందని గుర్తుపెట్టేసుకోండి. ఇది మనం అంతర్జాతీయ సంస్థలకు సంబంధించి గుర్తుంచుకోదగ్గ ముఖ్యమైన విషయాలు. థ్యాంక్ యూ. క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ ప్రీవియస్ ఎగ్జామ్స్ అనమాట. ఓకే, సమాధాన్ పోర్టల్ పనివారికి సరళంగా మరియు త్వరగా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనుమతిస్తుంది. ప్రాంతం యొక్క డాష్ కంటే ముందు పారిశ్రామికవాదం తలెత్తిందంటే కాన్సిలేషన్ అధికారి కంటే ముందు పారిశ్రామికవాదం తలెత్తిందనమాట. ఆన్సర్ వచ్చేస్తే దీనికి కాన్సిలేషన్ అధికారి. ఓకే, ఫస్ట్ దానికి ఆన్సర్ వచ్చేస్తే కాన్సిలేషన్ అధికారి. నెక్స్ట్ రెండవది తీస్తే భారతదేశ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ఎప్పుడు వచ్చిందంటే 2000లో వచ్చిందండి. IT యాక్ట్ 2000 ఇయర్. మన దేశంలో IT చట్టాన్ని ఎప్పుడు తీసుకొచ్చారంటే మొట్టమొదటిసారిగా 2000లో తీసుకొచ్చారు. గుర్తు చేసుకో 2000. ఆన్సర్ ఈస్ సెకండ్ దానికి ఆన్సర్ వచ్చేస్తే 1 అనమాట. తర్వాత కింది వాటిలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమ ఏంటంటే సిమెంట్ కాదు, తర్వాత వచ్చేస్తే ఇనుము ఉక్కు కాదు, తర్వాత వచ్చేస్తే పెట్రోకెమికల్స్ కాదు, సిల్క్ టెక్స్టైల్స్. ఎందుకంటే సిల్క్ ఉత్పత్తి చేయాలంటే మల్బరీ ఆకులు పెంచాలి, మల్బరీ ఒకే పురుగులను పెంచాల్సి ఉంటుంది కాబట్టి ఇది వ్యవసాయ ఆధారిత పరిశ్రమ. సిల్క్ టెక్స్టైల్ పట్టు పరిశ్రమ అన్నమాట, వ్యవసాయ ఆధారిత పరిశ్రమ. ఆధునిక ఆవర్తన పట్టికలు ఎన్ని మూలకాలు ఉన్నాయంటే 118 మూలకాలు ఉన్నాయి. ఆధునిక ఇది కెమిస్ట్రీ సంబంధించిందైనా ఇక్కడ వచ్చింది కాబట్టి మనం గుర్తుపెట్టేసుకుంటే సరిపోతుంది. 118 మూలకాలు ఆధునిక ఆవర్తన పట్టిక అంటే మోడ్రన్. ఒకే టేబుల్ లోపల ఎన్ని ఉన్నాయంటే మెండలీఫ్ ఆవర్తన పట్టిక అంటాం కదా, 118 మూలకాలు ఉన్నాయన్నమాట. అది గుర్తుపెట్టేసుకున్న తర్వాత బొగ్గు పంపకాన్ని ట్రాక్ చేయడానికి సేవా యాప్ని క్రింది ఏ మంత్రి ప్రారంభించారు. ఇది 2023 GDలో వచ్చింది. పీయూష్ గోయల్. ఓకే, ఈయనే బొగ్గు శాఖ మంత్రి అప్పుడు కాబట్టి పీయూష్ గోయల్ ప్రారంభించారు. ఇవి కొన్ని ప్రశ్నలు అడిగారు సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా. మీరు మాత్రం అంతరిక్ష వ్యవస్థ గురించి, అణువ్యవస్థ గురించి, క్షిపణి వ్యవస్థ, రక్షణ వ్యవస్థ, కంప్యూటర్ ఆధారిత ప్రశ్నలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ చాప్టర్ పైన, సైన్స్ అండ్ టెక్నాలజీ చాప్టర్ పైన దృష్టి కేంద్రీకరించాలి. ఓకే, మరియు సైకిల్ మెట్రో క్రాస్ కోసం భారతదేశం మొట్టమొదటి సాయ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఏర్పాటు చేయబడిందంటే ఇది ఎక్కడంటే సిమ్లాలో ఏర్పాటు చేయబడిందండి. సిమ్లా. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్ వేర్ అంటే ఎక్కడ ఏర్పాటు చేయబడింది? సిమ్లాలో ఏర్పాటు చేయబడింది. భారతదేశం మొట్టమొదటి లావెండర్ పండుగ మే 2022లో ఎక్కడ ప్రారంభించబడిందంటే దట్ ఈజ్ ఇన్ జమ్మూ కాశ్మీర్ అండి. ఓకే, మన దేశంలో మొట్టమొదటి లావెండర్ పండుగని మే 2022లో ఎక్కడ ప్రారంభించారంటే జమ్మూ కాశ్మీర్లో ప్రారంభించారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ యొక్క ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్కు నాయకత్వం వహించిన మొదటి మహిళా ఇన్స్పెక్టర్ జనరల్ పేరు ఏం పేరంటే అన్నీ అబ్రహం అండి. అన్నీ అబ్రహం ఇన్స్పెక్టర్ జనరల్గా వ్యవహరించారు ఈమె. అన్నీ అబ్రహం. మూడో దానికి ఆన్సర్ వచ్చేస్తే 1. భారతదేశంలో మొదటి ఫార్ములా 1 రేస్ ఎప్పుడు జరిగింది? 2011లో మొట్టమొదటిసారిగా జరిగింది ఫార్ములా 1 రేస్. ఫార్ములా 1కి ఎక్కడ నోయిడాలో ఏర్పాటు చేశారు. దీనికి రైరెనా అని అంటే అక్కడ నిర్వహిస్తారండి ఫార్ములా 1 రేస్. ఎక్కడ? మన దేశం నోయిడాలో అనమాట. ఆగస్టు 2022లో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSR మొదటి మహిళా డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఓకే, సావిత్రి జిందాలా, నవజీత్ కౌర్ బ్రారా, లేకపోతే నల్లతంబి కలైసెల్వి అనే మహిళ CSR డైరెక్టర్ జనరల్గా నియమించబడ్డారు. ఆన్సర్ 3.
ఒలింపిక్స్లో భారతదేశం తరపున మొదటి జెండాను మోసిన వ్యక్తి ఎవరంటే పూర్మా బెనర్జీ. ఓకే, పూర్మా బెనర్జీ అనమాట మొదటిసారిగా జెండాని మోసిన వ్యక్తి ఎవరు అంటే ఫ్లాగ్ ఏంటంటే ఆ ఫ్లాగ్ని మార్చ్ పాస్ట్లో మోర్చిన వ్యక్తి ఎవరంటే పూర్మా బెనర్జీ. 1958లో డోవర్ నుండి కలేశ్వర్కి ఇంగ్లీష్ ఛానల్ జయించిన మొదటి భారతీయుడు మరియు 1966లో ఒకే క్యాలెండర్ సంవత్సరం 5 ఖండాల సముద్రాలని ఇది ఏకైక వ్యక్తి ఎవరంటే మిహర్ సేన్. ఓకే, ఆర్తి సాహా, మిహర్ సేన్ అనే వ్యక్తులు భారతదేశంలో ప్రముఖ స్విమ్మర్లు ఒకప్పుడు. ఓకే, రిటైర్డ్ అయిపోయారు వీళ్ళు ఇప్పుడు. భారతదేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ విమానవాహకం ఒక ఐఎన్ఎస్ విక్రాంత్ సెప్టెంబర్ 2022లో కొచ్చిలో ఎవరు ప్రారంభించారంటే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇది స్వదేశంగా నిర్మించిన అతిపెద్ద యుద్ధ విమాన వాహక నౌక, దాని పేరే ఐఎన్ఎస్ విక్రాంత్ అనమాట. ఓకే, ఎవరు ప్రారంభించారంటే నరేంద్ర మోడీ ప్రారంభించాడు. 8వ దానికి ఆన్సర్ 4 అనమాట. తర్వాత జీవ్ మిల్కా సింగ్ 1988లో యూరోపియన్ టూర్లో చేరిన భారతదేశం నుండి మొదటి ఆటగాడయ్యాడు. ఈయన గెలిచిన టైటిల్స్ ఏంటంటే జీవ్ మిల్కా సింగ్ ఒక గోల్ఫ్ ఆటగాడు అనమాట, ఫ్లయింగ్ సిక్ మిల్కా సింగ్ కొడుకు, 4 యూరోపియన్ టూర్ శీర్షికలు గెలుపొందాడు. తర్వాత టైటిల్ అనమాట 4 జపాన్ గోల్ఫ్ టూర్ టైటిల్లు, 6 ఆసియా టూర్ టైటిల్, ఇవన్నీ కూడా గెలుపొందాడు. ఆన్సర్ వచ్చేస్తే 4th వన్ ఈజ్ ఆన్సర్. ఓకే, ఇవి మనం ఏంటంటే భారతదేశంలో మొదటి వ్యక్తులు, మొదటి సంఘటనలు, ప్రపంచంలో మొదటి వ్యక్తులు, మొదటి సంఘటనలకు సంబంధించినటువంటి చాప్టర్. భారతదేశంలో గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో సబ్సిడీ ధరలకు ఆహార ధాన్యాలు మరియు ఇతర నిత్యావసర వస్తువులను అందించే కార్యక్రమం పేరు ఏం పేరంటే దాని పేరు ప్రజా పంపిణీ వ్యవస్థ. ఓకే, దట్ ఈజ్ ప్రజా పంపిణీ వ్యవస్థ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. క్వశ్చన్ నెంబర్ 1 ఆన్సర్ ఈజ్ 3rd వన్. ఇట్ ఈస్ వెరీ బిగ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇన్ ద కంట్రీ ఆల్ ఓవర్ ద అంటే భారతదేశ వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఆహార ధాన్యాలు ఇతర నిత్యావసర వస్తువుల్ని అందించేటువంటి ప్రజా పంపిణీ వ్యవస్థ అనమాట. ఇది గుర్తు చేసుకోండి. నవంబర్ 2022 నాటికి క్రింది వారిలో భారతదేశం లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ఎవరంటే ప్రఫుల్ పటేల్. అడ్మినిస్ట్రేటర్, ఆ ప్రాంతాన్ని పరిపాలించడానికి నియమించబడినటువంటి అడ్మినిస్ట్రేటర్ ఎవరంటే ప్రఫుల్ పటేల్. 2వ దానికి ఆన్సర్ వచ్చేస్తే 3. క్రింది వారిలో ఎవరు సెప్టెంబర్ 2022లో భారత్ జోడో యాత్రను ఓకే ప్రారంభించడం జరిగిందంటే రాహుల్ గాంధీ. భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ స్టార్ట్ చేశాడు. 2022 సెప్టెంబర్లో భారత్ జోడో యాత్రను రాహుల్ గాంధీ ఓకే ప్రారంభించడం జరిగింది. ఆన్సర్ ఈజ్ 3rd వన్. ఆన్సర్ ఈజ్ 3. 4th వన్. డాష్ కింద పేజల్ సర్వేక్షణ్ గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రి సెప్టెంబర్ 2022లో ప్రారంభించాడంటే దేని ప్రారంభించాడు ఇందులో అంటే నమామి గంగేనా, అటల్ జల్ పూర్తియా, లేకపోతే జల్ శక్తి, అమృత్ 2.0. అమృత్ 2.0 కింద జల్ సర్వేక్షణ్ గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల ఓకే మంత్రి ఏంటంటే సెప్టెంబర్ 2022లో ప్రారంభించాడనమాట. ఈ పే జల్ సర్వేక్షణ్ అనే కార్యక్రమాన్ని అమృత్ 2.0 అనే పేరు మీద ఏంటంటే గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రి ప్రారంభించడం జరిగింది. ఓకే, 4th వన్. ఆన్సర్ ఈజ్ 1. జూన్ 2022లో భారత అంతర్జాతీయ కేంద్రం ఐసీసీ యొక్క కొత్త అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? శ్యామ్ చరణ్. ఎవరు స్వీకరించారంటే శ్యామ్ చరణ్ స్వీకరించారు కొత్త అధ్యక్షుడిగా. ఐసీసీ అంటే ఇండియన్ ఇంటర్నేషనల్ సెంటర్ యొక్క కొత్త అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు జూన్ 2022లో అంటే శ్యామ్ చరణ్. 5వ దానికి ఆన్సర్ వచ్చేస్తే 3. నవంబర్ 2022లో జమ్మూ కాశ్మీర్లోని ఖత్రాలో జరిగిన ఈ గవర్నెన్స్ పై 25వ జాతీయ సదస్సుకి కింది భారతదేశంలోని ఏ మంత్రుల్లో ఎవరు ప్రారంభించారు? 6th వన్. ఆన్సర్ ఈస్ జితేంద్ర సింగ్. 2. 6వ దానికి ఆన్సర్ జితేంద్ర సింగ్ ప్రారంభించడం జరిగింది. నవంబర్ 2022లో ప్రారంభించారు. ఇలాంటివి ఏమైనా సదస్సులు జరిగినప్పుడు తప్పకుండా వాటిని ఎవరు ప్రారంభించారు, ఎవరు హాజరయ్యారనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. నెక్స్ట్ 7th వన్. మానవాభివృద్ధి సూచిక అంటే మానవాభివృద్ధి సూచి HDI అంటారు. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో 2021 ప్రకారం భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే అప్పుడు 132. భారతదేశం యొక్క ర్యాంకు 132. 2021లో 132. 7th వన్. ఆన్సర్ ఈస్ 2. క్రింది వారిలో ఎవరు మార్చ్ 2022లో గోవా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు? మార్చ్ 2022లో గోవా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి ప్రమోద్ సావంత్. 8వ దానికి ఆన్సర్ వచ్చేస్తే 1 ప్రమోద్ సావంత్ అనమాట. నెక్స్ట్ డాష్ 2019లో ఆమోదించబడింది మరియు దీని ఫలితంగా భారత ప్రధాని మరియు ఇతర మాజీ ప్రధానమంత్రుల యొక్క భద్రత పరిమితం చేయబడింది. ఏంటిది? ఆకస్మిక రక్షణ సమూహమా,
చట్టమా, లేకపోతే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ చట్టమా, సెక్యూరిటీ ప్రొటెక్షన్ గ్రూపా, తర్వాత ప్రత్యేక ప్రోటోకాల్ గ్రూప్ సవరణ చట్టమా అంటే స్పెషల్ ప్రొటెక్షన్ ఎస్పీజీ అనమాట. యాక్చువల్ ఎస్పీజీ చట్టాన్ని మొట్టమొదటిసారిగా 1985లో రాజీవ్ గాంధీ కాలం తీసుకుని దాన్ని అమెండ్మెంట్ సవరణ చేశారు. 9th వన్ ఆన్సర్ ఈస్ 2. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ సవరణ చట్టం 2019. 2022 జూన్ 24న ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? రాజీవ్ జైన్, తపన్ కుమార్ దేకా, అరవింద్ కుమార్, దినేశ్వర్ శర్మ. 10వ దానికి ఆన్సర్ వచ్చేస్తే తపన్ కుమార్ దేకా. తపన్ కుమార్ దేకా అనే వ్యక్తి ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. 10th వన్ ఆన్సర్ ఈస్ 2. సుదీప్ రాయ్ బర్మన్ జూన్ 2022లో డాష్ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడు అయ్యాడు. ఏ నియోజకవర్గం శాసనసభ్యుడు అయ్యాడు? హాజీపురా, బిలాస్పురా, అగర్తల, మైసూర్. ఓకే, సుదీప్ రాయ్ బర్మన్. 11th వన్ ఆన్సర్ ఈస్ 3. అగర్తల, త్రిపురలోని అగర్తల నుంచి ఈయన శాసనసభ్యుడయ్యాడు. సుదీప్ రాయ్ బర్మన్ జూన్ 22న 2022 జరిగినటువంటి ఎన్నికలో అక్కడ నుంచి శాసనసభ్యుడయ్యాడు. అగర్తల త్రిపుర యొక్క రాజధాని. 1967లో పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో నక్సల్బరీలో ప్రారంభమైన ఉద్యమం పేరు ఏం పేరు అంటే నక్సలైట్ ఉద్యమం. దీన్ని చారు మజుందార్ ప్రారంభించాడు. ఈ డార్జిలింగ్ అనేది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉంటుంది. 1967లో నక్సల్బరీ అనేటువంటి ఒక గ్రామంలో ప్రారంభించారు. దాని పేరు నక్సలైట్ ఉద్యమము. దాన్ని ప్రారంభించిన వ్యక్తి పేరు చారు మజుందార్. సెప్టెంబర్ 2022లో కెనడాకు భారతదేశ తదుపరి హైకమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ఓకే, అంటే మన దేశం నుంచి కెనడాలో హైకమిషనర్ ఎవరు నియమితులయ్యారంటే 13వ దానికి ఆన్సర్ సంజయ్ కుమార్ వర్మ. సంజయ్ కుమార్ వర్మ భారతదేశం నుంచి కెనడాలో హైకమిషనర్గా నియమితులయ్యారు. 13th ఆన్సర్ ఈస్ 2. క్రింది వారిలో ఎవరు ఏప్రిల్ 2022లో భారతదేశంలోని బీహార్లోని బోచాహాన్ నుండి శాసనసభ్యుడిగా మారారు, శాసనసభ ఎన్నికయ్యారు? అమర్ కుమార్ పాశ్వాన్, తేజ్ ప్రతాప్ యాదవ్, బేబీ కుమారి, రామకృష్ణ సదా. అమర్ కుమార్ పాశ్వాన్ వారసుడు అమర్ కుమార్ పాశ్వాన్ అక్కడ నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. 14th ఆన్సర్ ఈస్ 1. 14th ఆన్సర్ ఈస్ 1. నెక్స్ట్ 15th 1981లో అఖిల భారతీయ గాంధర్వ మహావిద్యాలయం నుండి ఈ కింది వారిలో ఎవరికి డాక్టరేట్ ప్రదానం చేసిండ్రంటే పండిట్ బిర్జు మహారాజా, కెలుచరణ్ మహాపాత్ర లేదా ఎంఆర్ కృష్ణమూర్తి, అమలా అక్కినేని. 15th ఆన్సర్ ఈస్ కెలుచరణ్ మహాపాత్ర 2. కెలుచరణ్ మహాపాత్ర అంటే ప్రముఖ ఒడిస్సీ నృత్య కళాకారుడు. ఆయనకు 1981లోనే అఖిల భారతీయ గాంధర్వ విద్యాలయం నుండి డాక్టరేట్ ప్రదానం చేయడం జరిగింది. కాబట్టి ఆన్సర్ ఈస్ కెలుచరణ్ మహాపాత్ర, ప్రముఖ ఒడిస్సీ నృత్య కళాకారుడు, ఆధునిక ఒడిస్సీకి ఆద్యుడిగా ప్రసిద్ధిగాంచిన వ్యక్తి. 2013లో మరణించారు. అది గుర్తు చేసుకోండి. నెక్స్ట్, అరుణాచల్ ప్రదేశ్లోని మొదటి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని ఏ నగరంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారంటే హోలోంగి. ఈ హోలోంగి అనేటువంటి ప్రాంతంలోనే అక్కడ మొదటి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని ప్రారంభించడం జరిగింది. హోలోంగి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం అంటే రన్వే చుట్టూ పచ్చిక మైదానాల నుండి అలా ఏర్పాటు చేసే మైదానాన్ని గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం అంటారు. నవంబర్ 2022లో పశ్చిమ బెంగాల్ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? జగదీప్ ధన్ఖరా, ఎల్ఏ గణేశన, సివి ఆనంద్ బోస్, డివై పాటిల్. సివి ఆనంద్ బోస్ గవర్నర్గా నియమితులయ్యారు. నవంబర్ 2022లో పశ్చిమ బెంగాల్ గవర్నర్గా సివి ఆనంద్ బోస్ నియమితులయ్యారు. కామన్వెల్త్ గేమ్స్లో భాగం కాని భారతదేశం యొక్క పొరుగు దేశం ఏంటి? శ్రీలంక కానీ పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కామన్వెల్త్ దేశాలే, చైనా కాదు. చైనా అనేది కామన్వెల్త్ దేశం కాదు కాబట్టి ఇక్కడ ఆన్సర్ చైనా. నవంబర్ 2022లో ఉత్తరప్రదేశ్లోని గోరఖ్నాథ్ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికలు గెలిచిన రాజకీయ నాయకుడు ఎవరు? అమన్ గిరి, పీయూష్ గోయల్, తర్వాత విక్రమ్ సింగ్ సైని, ఆజమ్ ఖాన్. ఎవరు గెలుపొందారు? అమన్ గిరి అనేటువంటి వ్యక్తి గోరఖ్నాథ్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. పీయూష్ గోయల్ కేంద్ర మంత్రి కాబట్టి అయ్యే అవకాశం లేదు. విక్రమ్ సింగ్ సైని కాదు, ఆజమ్ ఖాన్ కాదు, అమన్ గిరి. నవంబర్ 2022 నాటికి భారతదేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల కేంద్ర మంత్రి ఎవరు? హర్దీప్ సింగ్ పూరి, రాజ్ కుమార్ సింగ్, నిత్యానంద్ రాయ్, పశుపతి కుమార్ పరాస్. 20వ దానికి ఆన్సర్ వచ్చేస్తే 4. పశుపతి కుమార్ పరాస్. 2021లో మరణించిన చౌదరి అజిత్ సింగ్ ఈ క్రింది వాటిలో ఏ పార్టీ వ్యవస్థాపకుడు? చౌదరి
అజిత్ సింగ్ అనే వ్యక్తి రాష్ట్రీయ లోక్దల్ పార్టీ వ్యవస్థాపకుడు. వీళ్ళ ఫాదర్ చౌదరి చరణ్ సింగ్ కుమారుడే చౌదరి అజిత్ సింగ్. ఈయన స్థాపించిన పార్టీ పేరు రాష్ట్రీయ లోక్దల్ ఆర్ఎల్డి. 21 ఆన్సర్ ఈస్ 1. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆస్థాన నర్తకి అనే గౌరవాన్ని ఎవరు కలిగి ఉన్నారు అంటే యామిని కృష్ణమూర్తి. ప్రముఖ భరతనాట్యం కూచిపూడి నృత్య కళాకారిణి యామిని కృష్ణమూర్తికి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆస్థాన నర్తకిగా గుర్తింపు లభించింది. శోభనారాయణ్ ఈమె కథక్ నృత్య కళాకారిణి. ఈమె ఒడిస్సీ మరియు భరతనాట్య నృత్య కళాకారిణి. మల్లికా సారాభాయ్ వచ్చేస్తే భరతనాట్య కళాకారిణి. బట్ ఇక్కడ ఆన్సర్ వచ్చేస్తే ఫస్ట్ 1. 22nd ఆన్సర్ ఈస్ 1. ఫిబ్రవరి 2022లో సిబిఎస్ఈ కొత్త చైర్మన్గా, అంటే సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఓకే, ఆ చైర్మన్కి ఎవరు నియమితులయ్యారంటే ప్రొఫెసర్ దినేష్ ప్రసాద్, జగదీష్ కుమార్. ఇది యూపీఎస్సీ చైర్మన్. వినీత్ జోషి, రాజీవ్ కుమార్ రంజన్ సింగ్. వినీత్ జోషి అనే వ్యక్తి సిబిఎస్ఈ చైర్పర్సన్గా ఫిబ్రవరి 2022లో ఏంటంటే నియమితులయ్యారు. ఆన్సర్ ఈ 22nd ఆన్సర్ ఈ 3. 24th నవంబర్ 2022 నాటికి కింది వారిలో ఎవరు ఢిల్లీ ముఖ్యమంత్రి అంటే అరవింద్ కేజ్రీవాల్. ఇప్పుడు కూడా అరవింద్ కేజ్రీవాలే ఢిల్లీకి ముఖ్యమంత్రి. ఒక ఐఆర్ఎస్ అధికారిగా పనిచేసి ఆ తర్వాత పరివర్తన అనే సంస్థను స్థాపించి దాని ద్వారా సమాజ సేవ చేసి రాజకీయాల్లోకి వచ్చి ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టి ఢిల్లీకి ముఖ్యమంత్రిగా 2 సార్లు ఎన్నికైన వ్యక్తి ఎవరంటే అరవింద్ కేజ్రీవాల్. క్రింది ప్రముఖ బాలీవుడ్ ప్రముఖులు ఎవరు ఏప్రిల్ 2022లో పశ్చిమ బెంగాల్లోని ఆసన్సోల్ నుండి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన ఉప ఎన్నికల విజయం ఎవరు సాధించారంటే శత్రుఘ్న సిన్హా. అక్కడ జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ విజయం సాధించి శత్రుఘ్న సిన్హా. ఆన్సర్ ఈస్ 25th ఆన్సర్ ఈస్ 4. 26th క్వశ్చన్ నవంబర్ 2022 నాటికి కింది వారిలో ఎవరు భారతదేశం ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఎవరంటే ఇక్కడ ఆనందీబెన్ పటేల్. గతంలో ఈమె గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆమె ప్రస్తుతం ఇప్పుడు ఉత్తరప్రదేశ్ గవర్నర్గా పనిచేస్తున్న ఆనందీబెన్ పటేల్. ఓకే, 26 దానికి ఆన్సర్ వచ్చేస్తే 1. 27 జూన్ 2022లో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా చీఫ్గా ఎవరి పదవీకాలం 1 సంవత్సరం పాటు పొడిగించబడింది. 27th వచ్చేస్తే మనం పరిశీలిస్తే ఇక్కడ రాజేందర్ ఖన్నానా, సుమంత్ గోయల్, అరవింద్ కుమారా, తర్వాత రామేశ్వర్నాథ్ కావనా అంటే సమంత్ గోయల్. 27th ఆన్సర్ ఈజ్ 1. 27th ఆన్సర్ ఏంటంటే 1 సమంత్ గోయల్. నెక్స్ట్ జూన్ 2022లో ఢిల్లీలోని రాజేందర్ నగర్ నుండి శాసనసభ సభ్యుడిగా రాఘవ్ చద్దా తర్వాత కింది రాజకీయ నాయకులు ఎవరు వచ్చారు? సంజీవ్ జువా, మనోజ్ తివారీ, దుర్గేష్ పాఠక, ఆదర్శ్ శాస్త్రియ. వచ్చేస్తే ఎవరు వచ్చారంటే దుర్గేష్ పాఠక్. రాజేందర్ నగర్ నుంచి ఎవరు వచ్చారు శాసనసభ్యుడిగా అంటే దుర్గేష్ పాఠక్ వచ్చారు. సెప్టెంబర్ 2022లో భారతదేశానికి తదుపరి అటార్నీ జనరల్గా సీనియర్ న్యాయవాది భారత రాష్ట్రపతి నియమించారంటే ఆర్ వెంకటరమణి ఇప్పుడు ప్రస్తుతం భారతదేశానికి అటార్నీ జనరల్. అటార్నీ జనరల్ అంటే భారతదేశ ప్రభుత్వానికి న్యాయ సలహాదారుడు, లీగల్ అడ్వైజర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, లేదా భారతదేశ ప్రథమ న్యాయాధికారిని పిలుస్తారు. ఓకే, కేంద్ర ప్రభుత్వానికి న్యాయశాల అవసరమైనప్పుడు, ప్రధానమంత్రికి న్యాయశాల అవసరమైనప్పుడు ఈయన దగ్గర నుంచి పొందుతారు. ఆయన అటార్నీ జనరల్ ఎవరంటే ఇప్పుడు ఆర్ వెంకటరమణి. 29th ఆన్సర్ 3. మార్చి 28 లోక్సభలో క్రిమినల్ ప్రొసీజర్ గుర్తింపు బిల్లును 2022 ఎవరు సమర్పించారు? అజయ్ కుమార్ మిశ్రానా, రావ్ ఇంద్రజిత్ సింగా, కిషన్ పాలా, మీనాక్షి లేఖియా. ఓకే, 30th ఆన్సర్ ఈస్ అజయ్ కుమార్ మిశ్రా. 30th ఆన్సర్ ఈస్ 4 అజయ్ కుమార్ మిశ్రా. అక్టోబర్ 2022లో భారత ప్రభుత్వం రెవెన్యూ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? సంజయ్ మల్హోత్రనా, అజయ్ భూషణ్ పాండేనా, ఎస్ఎస్ నకుల, తరుణ్ బజాజ్. 31 ఆన్సర్ ఈస్ 1 సంజయ్ మల్హోత్రా. 31 ఆన్సర్ ఈస్ సంజయ్ మల్హోత్రా నియమించబడ్డాడు. నెక్స్ట్ 32 క్రింది వారిలో ఎవరు మార్చి 2022లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారంటే అఖిలేష్ యాదవ్, మాయావతి, ములాయం సింగ్ యాదవ్, యోగి ఆదిత్యనాథ్. ఎవరయ్యారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా అంటే యోగి ఆదిత్యనాథ్ అయ్యారు. ఓకే, ఆన్సర్ ఈజ్ దిస్ ఈజ్ యూ రిమెంబర్. 32nd ఆన్సర్ ఈజ్ 4. నెక్స్ట్ జూలై 2022లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ జీవితకాల అధ్యక్షుడు ఎవరు ఎన్నికయ్యారంటే జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ పార్టీకి జీవితకాలపు అధ్యక్షుడిగా ఆయన ఎన్నుకోబడ్డారు జగన్మోహన్ రెడ్డి. ఆన్సర్ ఈజ్ 3. 33rd ఆన్సర్ ఈజ్ 3. 34 జూలై 2022లో మహారాష్ట్ర రాజ్యసభ సభ్యునిగా భారతదేశానికి చెందిన శివసేన నాయకుడు ఎవరు ఎన్నికయ్యారు? సంజయ్ రౌత్, ఆదిత్య ఠాక్రేనా, వినాయక్ రౌత్, ఉద్ధవ్ ఠాక్రే అంటే
సంజయ్ రౌత్. 34th ఆన్సర్ ఈస్ 1. ఓకే, సంజయ్ రౌత్ ఓకే మహారాష్ట్ర నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఏంటంటే ఎన్నుకోవడం జరిగింది. శివసేన నాయకుడి అయినా ఓకే, కాబట్టి ఆన్సర్ ఈస్ సంజయ్ రౌత్ 1. నెక్స్ట్ 35. సెప్టెంబర్ 2022లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్ బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ పార్ట్ టైం చైర్మన్గా ఎవరు ఆమోదించబడ్డారంటే రఘురామ్ రాజన, ఒస్బోర్న్ స్మితా, రామసుబ్రహ్మణ్యం గాంధీ, శక్తికాంత దాస్. రామసుబ్రహ్మణ్యం గాంధీ ఓకే ఎస్ బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ పార్ట్ టైం చైర్మన్గా నియమించబడ్డారు. ఓకే, రామసుబ్రహ్మణ్యం. 35th ఆన్సర్ ఈస్ 3. 36. నవంబర్ 2022లో భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ నుండి ఓకే కిష్వార్ దోడా బెల్ట్కు 3 రోజుల పర్యటనను ప్రారంభించిన రాజకీయ నాయకుడు ఎవరంటే ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, బాగా సీనియర్, ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్. ఆన్సర్ ఈజ్ గులాం నబీ ఆజాద్. 3rd one. 36th ఆన్సర్ ఈజ్ 3. నెక్స్ట్ 37th. జూన్ 2022లో అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ ద్వారా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? అరుణ్ మిశ్రా, నరేష్ కుమార్, దినకర్ గుప్తా, అమీర్ సుబామి. 37th ఆన్సర్ వచ్చేస్తే దినకర్ గుప్తా. ఈయన నియమించబడ్డారు 2022లో అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ ద్వారా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ ఎవరు నియమితులయ్యారంటే దినకర్ గుప్తా. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ రూల్స్ 2021 ప్రకారం డిస్ట్రిక్ట్ కమిషన్ల ఫిర్యాదులను స్వీకరించడానికి అధికార పరిధిని కలిగి ఉంటాయి. ఇక్కడ డాష్ పరిగణలోకి తీసుకొని వస్తువులు లేదా సేవల విలువను గుర్తించాలి. 10 లక్షల రూపాయలు మించదు, తర్వాత ₹1,00,00,000 మించిపోయింది, 50 లక్షల రూపాయలకు మించదు. ఓకే, ఆన్సర్ వచ్చేస్తే 50 లక్షల రూపాయలకు మించకుండా జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరంలు ఆ కేసులను తీసుకుని అధికార పరిధి కలిగి ఉంటుంది. కాబట్టి 38th ఆన్సర్ ఈస్ 3. 38th ఆన్సర్ ఈస్ 3. 50 లక్షల రూపాయల వరకు మించకుండా ఉంటుందన్నమాట. ఆగస్టు 2022లో ప్రకటించిన విధంగా అంతర్జాతీయ ద్రవ్యనిధిలో భారతదేశానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవికి ఎవరు నియమితులయ్యారంటే గీతా గోపీనాథ్ అనమాట. ఈ రమేష్ చంద్ ఏమో నీతి ఆయోగ్లో మెంబరు, కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం కాదు, కాబట్టి గీతా గోపీనాథ్. ఓకే, ఐఎంఎఫ్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవికి నియమితులయ్యారన్నమాట గీతా గోపీనాథ్. 39th ఆన్సర్ ఈస్ 2. ఓకే, తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డాష్ ఏ సంవత్సరంలో జల్ జీవన్ ఓకే మిషన్ను ప్రారంభించారు? జల్ జీవన్ మిషన్ని 2019లో ప్రారంభించారు, 2019. ప్రధానమంత్రి మోడీ జల్ జీవన్ మిషన్ను 2019లో ప్రారంభించడం జరిగింది. 40th ఆన్సర్ ఈస్ 4. నెక్స్ట్ కింది వారిలో ఎవరు ఏప్రిల్ 2022లో భారతదేశ ఛత్తీస్గఢ్లోని ఖైరాగఢ్ను శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు? ఖైరాగఢ్ నుంచి ఎవరు ఎన్నికయ్యారంటే బంధు టర్కియా, లేకపోతే మనోజ్ సింగ్ మాండవే, యశోదా వర్మన, తర్వాత ముసాఫిర్ పాశ్వానా. యశోదా వర్మ. 41 ఆన్సర్ ఈజ్ 3. యశోదా వర్మ ఛత్తీస్గఢ్లోని ఖైరాగఢ్ నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. మార్చిలో టెక్ కాంక్లేవ్ 2022 ప్రారంభించిన భారత ప్రభుత్వ కేంద్ర మంత్రి ఎవరు? అమిత్ షా, స్మృతి ఇరానీ, రాజ్నాథ్ సింగ్, అశ్విని వైష్ణవ్. 42nd ఆన్సర్ ఈజ్ 4. అశ్విని వైష్ణవ్. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ టెక్ కాంక్లేవ్ 2022 ప్రారంభించారు. మార్చి 2022లో ఇండియా వాటర్ పిచ్ పైలట్ స్కేల్ స్టార్టప్ ఛాలెంజ్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు? 43rd ఆన్సర్ ఈజ్ ఇప్పుడు కౌశల్ కిషోరా, డి తారానా, ఓకే మనోజ్ జోషియా, లేకపోతే హర్దీప్ సింగ్ పూరి. హర్దీప్ సింగ్ పూరి ప్రారంభించడం జరిగింది. ఎవరు ప్రారంభించారంటే హర్దీప్ సింగ్ పూరి. 43rd ఆన్సర్ ఈజ్ 4th one. నెక్స్ట్ నవంబర్ 2022 నాటికి కింది వారిలో భారతదేశంలోని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? అనిల్ బైజాలా, వినయ్ కుమార్ సక్సేనా, అరవింద్ కేజ్రీవాలా, మనోజ్ సిన్హానా. అంటే ఢిల్లీకి లెఫ్టినెంట్ గవర్నర్గా నవంబర్ 2022 నాటికి ఎవరున్నారంటే 44th ఆన్సర్ ఈజ్ 2. వినయ్ కుమార్ సక్సేనా. వినయ్ కుమార్ సక్సేనా ఢిల్లీకి లెఫ్టినెంట్ గవర్నర్గా నియమించబడ్డారనమాట. ఆయన లెఫ్టినెంట్ గవర్నర్, గుర్తుపెట్టేసుకోండి. 45th స్కిల్ ఇండియా మిషన్ గవర్నింగ్ కౌన్సిల్ డాష్ అధ్యక్షతన ఉందంటే స్కిల్ ఇండియా కౌన్సిల్కి అంటే ఇండియా మిషన్ గవర్నింగ్ కౌన్సిల్కి ఎవరు ఉంటారంటే ప్రధానమంత్రి చైర్మన్గా ఉంటాడు. కాబట్టి 45th ఆన్సర్ ఈస్ 3. క్రింది వారిలో ఎవరు సెప్టెంబర్ 2022లో భారతదేశంలో త్రిపుర నుండి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు? త్రిపుర నుంచి రాజ్యసభకి ఎవరు ఎన్నికయ్యారు? 46th ఆన్సర్ ఈస్ ఒక అరుణ్ సింగా, లేకపోతే మిరియం రెంగ్మానా, రాధామోహన్ దాసా, బిప్లబ్ కుమార్ దేవ్. బిప్లబ్ కుమార్ దేవ్. 46th ఆన్సర్ ఈస్ 4. బిప్లబ్ కుమార్ దేవ్. అక్టోబర్ 2022 నాటికి భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి ఎవరంటే డి రాజా. సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా దీన్ని స్థాపించిన వ్యక్తి ఎంఎన్ రాయ్. ఆ పార్టీకి కార్యదర్శిగా అక్టోబర్ 2022 నాటికి ఎవరున్నారంటే డి రాజా. 47th ఆన్సర్ ఈస్ 2. ఆగస్టు 2022లో ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్టేట్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించుకుందంటే ఎవరు? రిషబ్ పంత్. ఆన్సర్ ఈజ్ రిషబ్ పంత్. 48 ఆన్సర్ ఈజ్ 2. రిషబ్ పంత్.
నెక్స్ట్, భారతదేశంలోని కింది కాంగ్రెస్ నాయకులు ఎవరు మార్చి 2022లో రాజ్యసభ నుంచి పదవి విరమణ చేశారు? కుమారస్వామి, కామరాజా, పళనియప్పన్ చిదంబరమ, సుప్రియా సూలెన్, రాహుల్ గాంధీ. అంటే పి చిదంబరం. ఓకే, పళనియప్పన్ చిదంబరం మన దేశ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. తర్వాత గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు హోంమంత్రిగా పనిచేసినటువంటి ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరంటే పళనియప్పన్ చిదంబరం. 49th ఆన్సర్ ఈజ్ 2. 50 కార్యాలయాల్లో మహిళలపై లైంగిక వేధింపులను నివారించడానికి మరియు వాటిని రక్షించడానికి పోస్ట్ పాలసీని తప్పనిసరి చేసింది. కార్యాలయాల్లో ఎప్పుడు ఏ సంవత్సరంలో అంటే ఇది పని స్థలంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ నిషేధం కోసం 2013లో చేశారండి. 50th ఆన్సర్ ఈజ్ 3. అంటే పని స్థలంలో మహిళల లైంగిక వేధింపులు మరియు నివారణ నిషేధ పరిహార చట్టం ఎప్పుడు వచ్చిందంటే మన దేశంలో 2013లో వచ్చింది, 2013. 50th ఆన్సర్ ఈజ్ 3. ఆగస్టు 2022లో సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా ఎవరు ప్రమాణం చేశారు లేదా ఎవరు నియమితులు? ప్రదీప్ కుమారా, సురేష్ పటేలా, సంజయ్ కొఠారి, శరత్ కుమార్. ఆన్సర్ వచ్చేస్తే రెండో వ్యక్తి సురేష్ పటేల్. 51 ఆన్సర్ ఈజ్ వచ్చేస్తే ఎవరంటే సురేష్ పటేల్ నియమితులయ్యారు, ప్రమాణం చేశారు. నవంబర్ 2022 నాటికి భారతదేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు? పురుషోత్తం రూపాలా, లేదంటే నారాయణ రానే, ఓకే, మన్సుఖ్ మాండవియా, హర్దీప్ సింగ్ పూరి. మన్సుఖ్ మాండవియా అండి. 52 ఆన్సర్ ఈజ్ 3. మే 2022లో భారతదేశ విదేశాంగ కార్యదర్శి ఎవరంటే వినయ్ మోహన్ క్వాత్రా అండి. వినయ్ మోహన్ క్వాత్రా. సుబ్రహ్మణ్యం జయశేఖర్ ఏమో విదేశాంగ మంత్రి, కాబట్టి వినయ్ మోహన్ క్వాత్రా అనే వ్యక్తి అంటే ఆ టైంలో భారతదేశ విదేశాంగ కార్యదర్శి, ఫారెన్ సెక్రటరీ. నవంబర్ 2022లో అతిపెద్ద దక్షిణాసియా ఫిలిం బజార్ ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు? ఓకే, ఎవరు ప్రారంభించారంటే దీన్ని 54th ఆన్సర్ ఈజ్ 4. మన కేంద్ర క్రీడలు మరియు యువజన శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ దీన్ని ప్రారంభించారు నవంబర్ 2022లో. నవంబర్ 2022 ప్రకారం చాలా వరకు నవంబర్, ఎందుకంటే ఎగ్జామ్ జనవరి ఫిబ్రవరి జరిగింది కాబట్టి నవంబర్లో తీసుకున్నారు. ఆ టైంలో 2023 DDలో ప్రకారం నవంబర్ 2022 ప్రకారం భారతదేశ ప్రధాన ఆర్థిక సలహాదారు ఎవరు? కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం, బలవంతరాయ్ మెహతా, అనంత నాగేశ్వరన్, తర్వాత సురేందర్ సింగ్. 55th ఆన్సర్ ఈజ్ 3. అనంత నాగేశ్వరన్. 55th ఆన్సర్ ఈజ్ 3. ఆగస్టు 2022లో భారతదేశ 49వ ప్రధాన న్యాయమూర్తి ఎవరు ప్రమాణ స్వీకారం చేశారంటే ఓకే, ఉదయ్ ఉమేష్ లలిత్. ఓకే, యుయు లలిత్ ప్రమాణం చేశారు. 49th. ఇప్పుడు 50th వచ్చేసి ఎవరంటే డాక్టర్ డివై చంద్రచూడ్. ప్రస్తుతం 50వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరున్నారంటే డివై చంద్రచూడ్. ఓకే, అప్పుడు ఎవరున్నారంటే ఉదయ్ ఉమేష్ లలిత్. 56th ఆన్సర్ ఈజ్ 4. స్వచ్ఛ భారత్ మిషన్ డాష్ నాటికి పరిశుభ్రమైన భారతదేశం యొక్క దృష్టిని నెరవేర్చడానికి ప్రారంభించబడిందంటే మొత్తం క్లీనింగ్ చేయడానికి ప్రారంభించబడింది. ఎప్పుడు వరకు అంటే 2014లో ప్రారంభించారు. 2019 అక్టోబర్ 2 నాటికి దీన్ని పూర్తి చేయాలన్న సంకల్పంతో స్వచ్ఛ భారత్ మిషన్ని అక్టోబర్ 2, 2014లో ప్రారంభించారు మన దేశ ప్రధానమంత్రి మోడీ. 57th ఆన్సర్ ఈజ్ 4. 1913లో దాదాసాహెబ్ ఫాల్కే దర్శకత్వం వహించిన రాజా హరిశ్చంద్ర చిత్రము డాష్ యొక్క మొదటి పూర్తిస్థాయి చిత్రంగా పరిగణించబడిందంటే భారతదేశం యొక్క మొట్టమొదటి ముఖ్య చిత్రం పేరు ఏం పేరంటే రాజా హరిశ్చంద్ర. దాన్ని దాదాసాహెబ్ ఫాల్కే అనే వ్యక్తి దర్శకత్వం వహించారు కాబట్టి ఆయన ఏమంటారంటే భారతదేశానికి సినిమా పితామహుడు అని పిలుస్తారు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా. ఓకే, అది 58 ఆన్సర్ ఈజ్ 1. గుర్తు చేసుకోండి. తర్వాత మార్చ్ 2022లో ఎన్ బీరేన్ సింగ్ భారతదేశంలోని ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు? బీరేన్ సింగ్. ఓకే, ఈయన మణిపూర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు బీరేన్ సింగ్. 59th ఆన్సర్ ఈజ్ వచ్చేస్తే 4. మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఆ టైంలో ముఖ్యమంత్రి అయ్యారనమాట. 59th ఆన్సర్ ఈజ్ 4. 60th అక్టోబర్ 2022లో స్లోవాక్ రిపబ్లిక్లో భారత రాయబారి ఎవరు నియమితులయ్యారంటే అపూర్వ శ్రీవాస్తవ నియమితులయ్యారు. 60th ఆన్సర్ ఈజ్ 1. 2022లో రవాణా ఫర్ ఆల్ ఛాలెంజ్ స్టేట్ 2 ప్రారంభించిన భారత కేంద్ర మంత్రి ఎవరు? 61 ఆన్సర్ ఈజ్ హర్దీప్ సింగ్ పూరి అనమాట. ధర్మేంద్ర ప్రధాన్ కాదు, శర్బానంద్ సోనేవాల్ కాదు, రాజ్కుమార్ సింగ్ కాదు, హర్దీప్ సింగ్ పూరి ఈ యొక్క ఛాలెంజ్ స్టేజ్ 2 ప్రారంభించారు. బెంగళూరు టెక్ సదస్సు 2022 ఎవరు ప్రారంభించారు? బెంగళూరు టెక్ సదస్సును నరేంద్ర మోడీ ప్రారంభించాడు. 62 ఆన్సర్ ఈజ్ నరేంద్ర మోడీ. బెంగళూరు టెక్ సదస్సు 2022ని మన భారత ప్రధానమంత్రి మోడీ ప్రారంభించారు. క్రింది వారిలో ఎవరు నవంబర్ 2022లో భారతదేశంలో బీహార్లోని గోపాల్గంజ్ నుండి శాసనసభ్యుని ఎన్నికయ్యారు? నితీష్ కుమారా, కుసుమ్ దేవియా, లేదా
లాల్ముని చౌబేనా, తర్వాత నరేంద్ర మోడీ నితీష్ కుమార్ అయ్యే అవకాశం లేదు. 63rd ఆన్సర్ ఈజ్ 2 కుసుమ్ దేవి. 63rd ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్ కుసుమ్ దేవి. జూన్ 2022లో మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణం చేశారంటే ఏక్నాథ్ శంభాజీ షిండే. 63 దానికి ఆన్సర్ వచ్చేస్తే 4 అన్నమాట. 2022 జూన్లో ఒక మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ శంభాజీ షిండే లేదా సింపుల్ ఏక్నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేయడింది. 64th ఆన్సర్ ఈజ్ 1. నవంబర్ 2022లో ఢిల్లీలోని జున్ను క్యాంపస్లో ఎంటర్ప్రినర్షిప్ సెల్ మరియు సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ ప్రారంభించిన భారత కేంద్ర మంత్రి ఎవరు? 65th ఆన్సర్ ఈజ్ భూపేందర్ యాదవ, గిరిరాజ్ సింగా లేదా అశ్విని వైష్ణవ్. సుబ్రహ్మణ్యం జయశంకర్ అంటే అశ్విని వైష్ణవ్. ఓకే, నవంబర్ 2022లో ఢిల్లీలోని జున్ను క్యాంపస్లో ఎంటర్ప్రినర్షిప్ సెల్ మరియు సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ను ప్రారంభించడం జరిగింది. అశ్విని వైష్ణవ్. 65th. నెక్స్ట్, కింది రాజకీయ నాయకులు ఎవరు జూన్ 2022లో పంజాబ్లో నంగ్రూర్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ సభ్యుడయ్యారు? ఎవరయ్యారు? అరవింద్ కేజ్రీవాలా, అజామ్ ఖానా, తర్వాత సమ్రంజిత్ సింగ్ మాన్, భగవంత్ మాన్ ముఖ్యమంత్రి ఎక్కడ కాబట్టి పార్లమెంట్ సభ్యుడు కాదు. 66th ఆన్సర్ ఈజ్ 4th వన్. ఓకే, సిమ్రన్జిత్ సింగ్ మాన్, అది గుర్తు చేసుకోండి. 4th వన్. స్వామి వివేకానంద జన్మదినాన్ని పురస్కరించుకుని 23వ జాతీయ యువజన దినోత్సవం డాష్ ఎక్కడ జరిగింది? వివేకానంద యొక్క జన్మదినం జనవరి 12. దాన్ని పురస్కరించుకొని 23వ జాతీయ యువజన దినోత్సవం ఎక్కడ జరిగింది? 67th ఆన్సర్ ఈజ్ లక్నో. 67th ఆన్సర్ వచ్చేస్తే 1 లక్నోలో నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నిర్వహించారు. ఏప్రిల్ 2022లో ఢిల్లీ కొత్త ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? అమిత్ సింగ్, కేశవ్ ప్రసాద్ మౌర్య, సంజయ్ ప్రసాద్, నరేష్ కుమార్. ఈ నలుగురిలో ఎవరు నియమితులయ్యారు? 68th ఆన్సర్ ఈజ్ నరేష్ కుమార్. 4. 68th ఆన్సర్ ఏంటంటే 4 అనమాట. నరేష్ కుమార్ నియమితులయ్యారు. నెక్స్ట్, రాజారెడ్డి రాజారెడ్డి ఏ నృత్యానికి ప్రసిద్ధి చెందినవారంటే వీరు కూచిపూడి. తెలంగాణకు చెందినటువంటి ఇద్దరు రాజారెడ్డి కూచిపూడి నృత్యంలో బాగా ప్రసిద్ధిగాంచారు. వీరి కూతురు కూడా యామిని రెడ్డి ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి. అంతర్జాతీయ స్థాయిలో కూచిపూడిని ఫేమస్ చేసిన వ్యక్తులు రాజారెడ్డి కాబట్టి ఆన్సర్ 69th ఆన్సర్ ఈజ్ 3. 70th మే 2022లో ఉత్తరాఖండ్లోని చంపావత్ నియోజకవర్గం నుండి జరిగిన ఉప ఎన్నికలు ఎవరు గెలిచారు? నరేంద్ర మోడీ, జగత్ ప్రకాష్ నడ్డా, ఓకే, పీయూష్ గోయల్, పుష్కర్ సింగ్ ధామి. ఈ నలుగురు ఉత్తరాఖండ్లోని చంపావత్ నియోజకవర్గం నుంచి ఎవరు ఎన్నికల్లో గెలిచారంటే 70th ఆన్సర్ ఈజ్ పుష్కర్ సింగ్ ధామి అనమాట. పుష్కర్ సింగ్ ధామి ప్రస్తుతం ఈయన ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా. ఓకే, అది పుష్కర్ సింగ్ ధామి. జేపీ నడ్డానేమో బీజేపీ అధ్యక్షుడు, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి, పీయూష్ గోయల్ టెక్స్టైల్ శాఖ మంత్రి. ఓకే, 70th ఆన్సర్ ఈజ్ ఓకే పుష్కర్ సింగ్ ధామి. నెక్స్ట్ 71 జూలై 2022లో ఢిల్లీ పోలీస్ కొత్త కమిషనర్గా కేంద్ర హోంమంత్రి శాఖ ఎవరు నియమించింది? 71 ఆన్సర్ వచ్చేస్తే ఎవరంటే సంజయ్ అరోరా అండి. 2 సంజయ్ అరోరా. 71 ఆన్సర్ ఈజ్ 2. సుమిత్ బన్సాల్ కాదు, సంజీవ్ బక్షి కాదు, మోహన్ మాలవే కాదు, సంజయ్ అరోరా ఢిల్లీకి కమిషనర్గా నియమించబడ్డారు, కొత్త పోలీస్ కమిషనర్. నెక్స్ట్ 72 ఆగస్టు 2022లో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కొత్త చైర్మన్గా సమీర్ వెంకటపతి కామత్. ఓకే, సమీర్ వి కామత్ అంటారు సింపుల్గా ఆయన్ని. ఎవరి స్థానంలో వచ్చారంటే డాక్టర్ జి సతీష్ రెడ్డి స్థానంలో ఆయన నియమించబడ్డారు. అంటే సతీష్ రెడ్డి కేంద్రంలో శాస్త్ర సాంకేతిక సలహాదారుడిగా వెళ్ళడంతో ఆయన ప్లేస్లో సమీర్ వి కామత్ అనే వ్యక్తి డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటే భారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థకు చైర్మన్గా నియమించబడ్డారు. 72 ఆన్సర్ ఈజ్ 2. నెక్స్ట్ 73 జూన్ 2022లో జార్ఖండ్లోని మందార్ నుండి శాసనసభ్యునిగా బంధు టిర్కీ తర్వాత ఏ రాజకీయ నాయకుడు వచ్చాడు? 73rd ఆన్సర్ వచ్చేస్తే 2 శిల్పీ నెహా టిర్కీ వచ్చారనమాట. ఎక్కడ అంటే జార్ఖండ్లోని మందార్ శాసనసభ్యుడిగా శిల్పీ నెహా టిర్కీ వచ్చారు. ఆన్సర్ ఈజ్ 73rd ఆన్సర్ ఈజ్ 2. నెక్స్ట్ 74 నవంబర్ 2022లో ప్రియాంక గాంధీ వాద్రా మొదటిసారిగా భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ప్రారంభించిన యాత్రలో ఎక్కడ చేరారంటే మధ్యప్రదేశ్. 74th ఆన్సర్ ఈజ్ 1 మధ్యప్రదేశ్లో చేరారు. ఓకే, ఇది ప్రారంభించింది రాహుల్ గాంధీ అయితే సెప్టెంబర్లో, తర్వాత నవంబర్లో ప్రియాంక గాంధీ వచ్చి ఎక్కడ చేరిపారంటే మధ్యప్రదేశ్లో చేరిపారు. 74th ఆన్సర్ ఈజ్ 1. భారత ప్రభుత్వ ప్రధాన కార్యక్రమం మేక్ ఇన్ ఇండియా సెప్టెంబర్ 25, 2022 నాటికి ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుంది? మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని 2014లో ప్రారంభించారు. అయితే 2020 నాటికి ఎంత పూర్తి చేసుకుందంటే 8 సంవత్సరాలు. 75th ఆన్సర్ ఈజ్ 4. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించి సెప్టెంబర్ 2022 నాటికి అంటే సెప్టెంబర్ 25, 2022 నాటికి
మొత్తం 8 సంవత్సరాలు పూర్తయింది, ఎందుకంటే 2014లో ప్రారంభించారు కాబట్టి. ఆన్సర్ ఈజ్ 4th వన్. నెక్స్ట్, ఆగస్ట్ 2022లో ప్రకటించిన ప్రకారం యునైటెడ్ కింగ్డమ్ తదుపరి భారత హై కమిషనర్ ఎవరు? 76th ఆన్సర్ మనం పరిశీలించినట్టయితే యశ్వర్ధన్ కుమార్ సిన్హా, విక్రమ్ దొరైస్వామి, తర్వాత గాయత్రి ఇన్సార్ కుమారా లేదా రుచి ఘన్శ్యామ్ అంటే విక్రమ్ దొరైస్వామి. 76th ఆన్సర్ ఈజ్ టు విక్రమ్ దొరైస్వామి. డాష్ పథకం లింగ మార్పిడి వ్యక్తుల సంక్షేమం కోసం సమగ్ర పునరావాస కోసం చర్యలు అందించే లక్ష్యంగా పెట్టుకుంది. జీవనోపాధి మరియు ఎంటర్ప్రైజ్ కోసం అట్టడుగు వ్యక్తులకు మద్దతు కోసం ఇది ప్రారంభించి. 77 ఆన్సర్ ఈజ్ 3. అంటే జీవనోపాధి మరియు ఎంటర్ప్రైనర్షిప్ అంటే ఎంటర్ప్రైజ్షిప్ కోసము అట్టడుగు వ్యక్తుల మద్దతు కోసం ఈ పథకం లింగ మార్పిడి సంక్షేమం అంటే వ్యక్తుల సంక్షేమం గురించి ప్రారంభించినటువంటి పథకం అన్నమాట అది. ఆన్సర్ ఈజ్ 77th ఆన్సర్ ఈజ్ 3rd. జూన్ 2022లో త్రిపురలోని జుబారా నగర్ నియోజకవర్గం నుంచి జరిగిన ఉప ఎన్నికలో గెలిచిన రాజకీయ నాయకుడు ఎవరు? 78th ఆన్సర్ ఈజ్ 1 అన్నమాట, మలినాథ్ దేబ్నాథ్. 78th ఆన్సర్ ఈజ్ 1 మలినాథ్ దేబ్నాథ్. ఉప ఎన్నికలో రాజకీయ నాయకుడు ఆయన గెలిచారన్నమాట. దట్ ఈజ్ రిమెంబర్. 79 నవంబర్ 2022 నాటి కింది వారిలో ఎవరు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎవరు? అంటే నవంబర్ 2022లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. ఈయన అప్పుడు గవర్నర్గా ఉన్నారు, బిశ్వభూషణ్ హరిచందన్. 78th ఆన్సర్ ఈజ్ 2. ఇప్పుడు నజీర్ వచ్చారు కొత్త గవర్నర్, కానీ అప్పుడు బిశ్వభూషణ్ హరిచందన్. నెక్స్ట్ 80th 2022లో భారతదేశం ఒడిశాలోని బ్రజ్రాజ్ నగర్ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికలు గెలిచి శాసనసభ్యునిగా ఎవరు ఎన్నికయ్యారంటే ఆయన వచ్చేస్తే సుదీప్ రాయ్ బర్మన, పీయూష్ గోయల, ఆశీష్ దాసా, అల్కా మొహంతి ఎన్నికయ్యారు. 80th ఆన్సర్ ఈజ్ 4. తర్వాత జూన్ 2022లో ఐక్యరాజ్య సమితికి భారతదేశ శాస్త్ర ప్రతినిధిగా ఎవరంటే అప్పుడు రుచికా కాంబోజ్ అండి. ఇప్పుడు అరుంధమ్ బాగ్జీ అనే వ్యక్తి ఇప్పుడు పనిచేస్తున్నారు. అప్పుడు రుచికా కాంబోజ్. 81 ఆన్సర్ ఈజ్ 3. అక్టోబర్ 2022లో జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ల కొత్త ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? జస్టిస్ ప్రసన్న బాలచంద్ర వర్ల, జస్టిస్ జయశ్రీ ఠాకూరా లేదా జస్టిస్ అలీ మహమ్మద్ మాగ్రేనా, జస్టిస్ పంకజ్ మితాలా అంటే 82 ఆన్సర్ ఈజ్ 3 అండి. జస్టిస్ అలీ మహమ్మద్ మాగ్రే. జమ్మూ కాశ్మీర్ లడఖ్ కామన్ హైకోర్టు ఎక్కడ ఉందంటే శ్రీనగర్లో ఉంటుంది కదా, దానికి ఎవరు నియమించబడ్డారు ప్రధాన న్యాయమూర్తిగా అంటే జస్టిస్ అలీ మహమ్మద్ మాగ్రే. కింది వారిలో ఎవరు జూన్ 2022లో ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ నుండి పార్లమెంట్ సభ్యులయ్యారు? ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ నుంచి ఎవరయ్యారంటే ఇక్కడ పరిశీలించినట్లయితే 83rd ఆన్సర్ ఈజ్ 2 అండి, ఘనశ్యామ్ సింగ్ లోధి. ఈయన ముఖ్యమంత్రి, ఈయన మాజీ ప్రతిపక్ష నాయకుడు ఇక్కడ కాబట్టి ఎవరంటే ఆన్సర్ ఘనశ్యామ్ సింగ్ లోధి. 83rd ఆన్సర్ ఈజ్ 2. 84th దక్షిణ భారతదేశంలో ఏ మార్గంలో మొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించాడంటే మైసూర్ చెన్నై మధ్య మొదటి వందే భారత్ రైలు. దేశంలోనేమో వారణాసి ఢిల్లీ మధ్య ప్రారంభించారు 2018లో. తర్వాత మన దక్షిణ భారతదేశంలో ఎక్కడ అంటే మైసూర్ చెన్నై మధ్య ప్రారంభించడం జరిగింది. తర్వాత మార్చి 2022లో భారతదేశంలో ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన పుష్కర్ సింగ్ ధామీ ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి అంటే భారతీయ జనతా పార్టీ, బీజేపీకి చెందిన వ్యక్తి అయినా బీజేపీకి చెందినటువంటి ఈయన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డారు. 85th ఆన్సర్ ఈజ్ 4. 86th ఆగస్టు 2022లో భారత రాష్ట్రపతి కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారంటే రాజేష్ వర్మ, ఐఏఎస్ అధికారి రాజేష్ వర్మ నియమితులయ్యారు. ఆన్సర్ ఈజ్ 3. 86th ఆన్సర్ ఈజ్ 3. 87th ఈ క్రింది వారిలో ఎవరు అక్టోబర్ 2022లో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా అంటే బీసీసీ అధ్యక్షునిగా ఎన్నికయ్యారంటే సౌరవ్ గంగూలీ తర్వాత ఈయన ఎన్నికయ్యారు. ఎవరంటే ఆయన రోజర్ బిన్నీ, కర్ణాటకకు చెందిన రోజర్ బిన్నీ. 1983 వరల్డ్ కప్లో ఈయన కూడా ఒక సభ్యుడు. మన భారతదేశం 1983లో మొట్టమొదటిసారి వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఆ టీంలో ఒక సభ్యుడిగా ఉన్న రోజర్ బిన్నీ ఒక బౌలర్. ఆయన ప్రస్తుతం బీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 87th ఆన్సర్ ఈజ్ 1. నెక్స్ట్ 88 నవంబర్ 2022లో భారతదేశం ఒడిశాలోని ధామ్నగర్ నియోజకవర్గం నుంచి శాసనసభ్యులు ఎవరు ఎన్నికయ్యారు? 88 మనం ఆన్సర్ పరిశీలించినట్టయితే ఇక్కడ ఎవరయ్యారంటే చంద్రకాంత్ జాదవ లేదా నవీన్ పట్నాయక లేదంటే సూర్యబిన్ని సూరజ బిట్టుసేతి అంటే సూర్యబిన్ని సూరజ్. 88th ఆన్సర్ ఈజ్ 3 అనమాట. సూర్యబిన్ని సూరజ్ శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 88th ఆన్సర్ ఈజ్ 3. నవంబర్ 2022లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఆయోగ్లో పూర్తికాల సభ్యుడిగా కింది మాజీ ఆర్థిక సలహాదారులు ఎవరు నియమితారంటే అరవింద్ వీరమణి.
ఇప్పుడు 4 సభ్యులు ఉన్నారనమాట. వికే సారస్వత్, రమేష్ చంద్, తర్వాత వచ్చేసి వినోద్ కుమార్ పాల్, అరవింద్ వీరమణి. అరవింద్ వీరమణి ఒక ప్రముఖ ఆర్థికవేత్త. ఓకే, ఆయన నీతి ఆయోగ్లో పూర్తికాల సభ్యుడిగా నియమించబడ్డారు. మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారులు ఎవరంటే అయినా అరవింద్ వీరమణి. 89th ఆన్సర్ ఈస్ 1. నెక్స్ట్ నవంబర్ 2020 నాటికి 2022 ఎన్నికల గుజరాత్ ముఖ్యమంత్రి ఎవరంటే ఎవరు అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ లేకపోతే భూపేంద్ర పటేల్. 90th ఆన్సర్ వచ్చేస్తే మనం పరిశీలించినట్టయితే భూపేంద్ర పటేల్ అండి. ఇప్పుడు ఎవరంటే విజయ్ రూపానీ, అప్పుడు ఆన్సర్ ఈజ్ భూపేంద్ర పటేల్. 90th ఆన్సర్ ఈజ్ 1. ఆగస్టు 1, 2022 నుంచి అమల్లోకి వచ్చిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ కొత్త కార్యదర్శి ఎవరు? అమితాబ్ కాంత, త్రిలోచన మహాపాత్ర, సంజయ్ అగర్వాల్, హిమాంశు పాఠక్. 91 ఆన్సర్ వచ్చేస్తే ఏంటంటే మనం పరిశీలించినట్టయితే హిమాంశు పాఠక్. 91 ఆన్సర్ ఈజ్ 4. హిమాంశు పాఠక్ కొత్త కార్యదర్శిగా అక్కడ నియమించబడ్డారు హిమాంశు పాఠక్. నెక్స్ట్ 92 ఇచ్చిన ఎంపికల్లో సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ప్రోత్సహించదు. దేన్ని ప్రోత్సహించదు దీనిలో అంటే 92 ఆన్సర్ మనం పరిశీలించినట్టయితే ఈ శ్రమ్. దీన్ని ప్రోత్సహించదు అనమాట. మిగతా ప్రోత్సహిస్తుంది, దీన్ని మాత్రం ప్రోత్సహించదు. 92 ఆన్సర్ ఈజ్ 3. క్రింది వాటిలో ఏ స్మారక చిహ్నాన్ని నవంబర్ 2022లో భారత ప్రధాని జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించారంటే గోల్ గుంబజ్, రుక్ని ఆలయం, ముసాబాగ్, మంగర్ధామ్. 93rd ఆన్సర్ మనం పరిశీలిస్తే ఏంటంటే 4 మంగర్ధామ్. డిసెంబర్ 2020 నాటికి కింది వారిలో భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఎవరు? జగదీప్ ధన్కరా, లేకపోతే మమతా బెనర్జీ, సివి ఆనంద్ బోస్, అశోక్ గెహ్లాట్. సివి ఆనంద్ బోస్. 94th ఆన్సర్ ఈస్ 3. కథక్ యొక్క ప్రధాన ఇతివృత్తాలు మరి హిందూ మతంలోని ఏ ఆరాధనా మతం ముడి ఉన్నాయంటే వైష్ణవ్ అనమాట. కథక్ యొక్క ఇతివృత్తాలను కూడా వైష్ణవ మతంతో ఆధారపడి ఉన్నాయి కాబట్టి 95th ఆన్సర్ ఈస్ 2. సెప్టెంబర్ 2022లో పోలీస్ సదస్సు మరియు పోలీస్ ఎక్స్పో యొక్క 4వ జాతీయ యంగ్ సూపరింటెండెంట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి ప్రసంగించారు. ఎవరు ప్రసంగించారు? 96th ఆన్సర్ మనం పరిశీలిస్తే నిత్యానంద రాయ్ ఈయన ప్రసంగించారు. ఆన్సర్ ఈజ్ 1. 96th ఆన్సర్ ఈజ్ 1. మార్చి 2022లో ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? డెహ్రాడూన్లోని ఈ ఫారెస్ట్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారంటే రేణు సింగ్ నియమితులయ్యారు. ఆన్సర్ ఈజ్ 2. 97th ఆన్సర్ ఈజ్ 2. క్రింది వారిలో ఎవరు మార్చి 2022లో భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు? 98th ఆన్సర్ మనం పరిశీలించినట్టయితే సికిందర్ కుమార్ ఈయన రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు హిమాచల్ ప్రదేశ్ నుంచి. 98th ఆన్సర్ ఈజ్ 3. తర్వాత ఫ్రెంచ్ అసోసియేషన్ ఆర్కైవ్స్ ఇంటర్నేషనల్ డి లాన్సే పథకం నుండి డిప్లొమా పొందిన మొదటి భారతీయుడు ఎవరంటే మొదటి భారతీయ వ్యక్తి ఎవరు? అంటే మనం పరిశీలిస్తే 1 మృణాలిని సారాభాయ్ అండి. మృణాలిని సారాభాయ్. 99th ఆన్సర్ ఈజ్ 1 మృణాలిని సారాభాయ్, ప్రముఖ భరతనాట్య కళాకారిణి. 100 ఏప్రిల్ 2022లో నాగాలాండ్ నుంచి భారత రాజ్యసభకు మొదటి మహిళా సభ్యురాలుగా ఎవరు ఎన్నికయ్యారు? మిరియం రెంగ్మానా, ఫ్రాగ్నాన్ కొన్యాక. 100th ఆన్సర్ ఈజ్ 2 అండి. ఫ్రాగ్నాన్ కొన్యాక్. 100 ఆన్సర్ ఈజ్ 2. తర్వాత నవంబర్ 2022లో భారతదేశంలోని మహారాష్ట్రలోని అంధేరి ఈస్ట్ నియోజకవర్గం నుంచి శాసనసభ ఎవరు ఎన్నికయ్యారు? దేవేంద్ర ఫడ్నవీసా, రుతుజా లట్కే, నారాయణ రాణే, చంద్రకాంత్ జాదవ్. 101 ఆన్సర్ వచ్చేస్తే 2 రుతుజా లట్కే. 101 ఆన్సర్ ఈజ్ 2. నెక్స్ట్ బెంగళూరులోని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన 108 కాంస్య విగ్రహం ఎవరి స్మారకార్థం నిర్మించబడింది అంటే బెంగళూరులో నరేంద్ర మోడీ ఒక విగ్రహాన్ని ప్రారంభించాడు. ఎవరంటే నాడప్రభు కెంపగౌడ. బెంగళూరు నగర స్థాపకుడు, బెంగళూరు నగరాన్ని నిర్మించిన వ్యక్తి నాదప్రభు కెంపగౌడ. ఆయన విగ్రహాన్ని ప్రారంభించారు. 102 ఆన్సర్ ఈజ్ 3. 103 నవంబర్ 2020 నాటికి భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఎవరు? మన దేశంలో జగత్ ప్రకాష్ నడ్డా, జేపీ నడ్డా అంటారు. 103 ఆన్సర్ ఈజ్ 3. 104 అక్టోబర్ 2022లో ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు నియమితులయ్యారు? 104 ఆన్సర్ మనం పరిశీలిస్తే ఇక్కడ సంజయ్ అరోరానా, ప్రదీప్ సింగ్ కరోలానా, రాజేష్ వర్మనా, తర్వాత నిరుపమ్ సేన అంటే ప్రదీప్ సింగ్ కరోలా. ప్రదీప్ సింగ్. 104th ఆన్సర్ ఈజ్ 2. తర్వాత 105 నవంబర్ 2022 నాటికి క్రింది వారిలో ఎవరు భారతదేశంలో కేరళ ముఖ్యమంత్రి ఎవరంటే పినరయ్ విజయన్. 105th ఆన్సర్ ఈజ్ 1 పినరయ్ విజయన్. 106 మనం చూస్తే ఇక్కడ భారతదేశం యొక్క 2వ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్కి ఎవరు నియమితులయ్యారంటే లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్. బిపిన్ రావత్ మరణించిన తర్వాత ఆ స్థానంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా లెఫ్టినెంట్ అనిల్ చౌహాన్ నియమితులయ్యారు. 106 ఆన్సర్ ఈజ్ 2. నెక్స్ట్ 107 1986లో గోల్డెన్ టెంపుల్ ఉగ్రవాదులపై ఆపరేషన్ నిర్వహించాల్సి వచ్చింది. ఆపరేషన్ పేరు ఏంటంటే ఆపరేషన్ బ్లాక్ థండర్. 107 ఆన్సర్ ఈజ్
ఆపరేషన్ 107 ఆన్సర్ ఈజ్ 3 ఆపరేషన్ బ్లాక్ థండర్. 108 నవంబర్ 2022లో ప్రకటించిన విధంగా ఇన్స్పెక్టర్ జనరల్ సీమా దాండియా సెంట్రల్ రిజర్వ్ పోస్ట్లోని ఏ సెక్టార్కు నాయకత్వం వహిస్తారంటే ఓకే 108 ఆన్సర్ ఈజ్ 1 బీహార్ సెక్టార్కి ఈ వ్యక్తి నాయకత్వం వహిస్తారు. 109 నవంబర్ 2022 నాటి క్రింది వారిలో ఎవరు భారతదేశ మహారాష్ట్ర గవర్నర్ ఎవరు? భగత్ సింగ్ కోశ్యారి. 109 ఆన్సర్ ఈజ్ 1 భగత్ సింగ్ కోశ్యారి. నెక్స్ట్ 110 నవంబర్ 2022 నాటికి కింది వారిలో భారతదేశంలో కేరళ గవర్నర్ ఎవరు? ఓకే ఇక్కడ ఉన్న వారిలో కేరళ గవర్నర్ ఎవరంటే 110 ఆన్సర్ మనం పరిశీలిస్తే అరీఫ్ మహమ్మద్ ఖాన్. అరీఫ్ మహమ్మద్ ఖాన్. ఎందుకంటే ఈయన మహారాష్ట్ర 111 2022 అధ్యక్ష ఎన్నికల్లో ద్రౌపది ముర్ము ప్రత్యర్థి ఎవరంటే యశ్వంత్ సిన్హా. భారత రాష్ట్రపతిగా ఉన్నటువంటి ద్రౌపది ముర్ముకు ఎవరు ఆపోజిట్గా పోటీశారు? యశ్వంత్ సిన్హా. 111 ఆన్సర్ ఈజ్ 3. నెక్స్ట్ డాష్ ఖాతాల్లో కనీసం నిర్వహించాల్సిన అవసరం లేదు. ఏ ఖాతాల్లో మన దేశంలో బ్యాంక్ ఖాతాల్లో కనీస నిల్వలను ఉంచాల్సిన అవసరం లేదంటే ప్రధానమంత్రి జన్ధన్ యోజన. 4th వన్ ఆన్సర్ ఈజ్ 112 ఆన్సర్ ఈజ్ 4. క్రింది రాజకీయ నాయకులు ఎవరు ఆగస్టు 2022లో భారతదేశంలో బీహార్ ముఖ్యమంత్రి అయ్యారంటే నితీష్ కుమార్. 113 ఆన్సర్ ఈజ్ 2 నితీష్ కుమార్. జపాన్లో భారత రాయబారిగా సంజయ్ కుమార్ వర్మ స్థానంలో ఎవరు వచ్చారు? 114th ఆన్సర్ మనం పరిశీలిస్తే సిబి జార్జ్ వచ్చారు. సిబి జార్జ్ సంజయ్ కుమార్ వర్మ స్థానంలో వచ్చారు. 2022 నుంచి భారతదేశం 34 విదేశాంగ కార్యదర్శిగా ఎవరు పనిచేస్తున్నారంటే వినయ్ మోహన్ క్వాత్రా. వినయ్ మోహన్ క్వాత్రా. జయశంకర్ ఏమో విదేశాంగ మంత్రి, వినయ్ మోహన్ క్వాత్రా విదేశాంగ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సింగ్ సాహా జూన్ 2022లో జరిగిన ఉప ఎన్నికలో డాష్ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడయ్యారు. 116 ఆన్సర్ వచ్చేస్తే టౌన్ బర్దోవాలి. టౌన్ బర్దోవాలి నుంచి ఆయన గెలిచారు. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా అన్నమాట. 17 కింది వారిలో ఎవరు సెప్టెంబర్ 20లో కొత్త ఆర్మీ చీఫ్ డిఫెన్స్ స్టాఫ్గా నియమితులయ్యారంటే అనిల్ చౌహాన్. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అన్నమాట. బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణిస్తే ఆయన ప్లేస్లో నియమించబడిన వ్యక్తి అనిల్ చౌహాన్. మహావీర్ జయంతి డాష్ నెలలో జరుపుకుంటారు. మహావీర్ జయంతి జనరల్గా మార్చ్ ఏప్రిల్లో జరుపుకున్నాం. 118 ఆన్సర్ ఈజ్ 2. 118 ఆన్సర్ వచ్చేస్తే ఏంటంటే 2 అనమాట. నెక్స్ట్ 119 ఆగస్ట్ 2022లో నేషనల్ ఇంటెలిజెన్స్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కేంద్ర ప్రభుత్వం ఎవరిని ఎంపిక చేసింది? వచ్చేస్తే పీయూష్ గోయల్ అండి. ఓకే 119 ఆన్సర్ వచ్చేస్తే 3. 120 డాష్ ఏబిడిఎం యొక్క దేశం ఇంటిగ్రేటెడ్ డిజిటల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మద్దతు ఇవ్వడానికి అవసరమైన వెన్నెముకను అభివృద్ధి చేయడం ఏంటంటే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అండి. 120 ఆన్సర్ ఈజ్ 4 ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. నెక్స్ట్ నవంబర్ 2022 నాటికి భారతదేశంలో చట్టం మరియు న్యాయశాఖ కేంద్ర మంత్రి ఎవరంటే కిరణ్ రిజిజు. న్యాయశాఖ మంత్రి ఎవరంటే కిరణ్ రిజిజు. 121 ఆన్సర్ ఈజ్ 4. 122 2022 ఎన్నికల తర్వాత పంజాబ్ ముఖ్యమంత్రి ఎవరంటే భగవత్ సింగ్ మాన్. ఓకే భగత్ సింగ్ మాన్. 122 ఆన్సర్ ఈజ్ 3. ఫిబ్రవరి 2022లో జరిగిన ఎన్నికల తర్వాత ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రి ఎవరంటే పుష్కర్ సింగ్ ధామి. పుష్కర్ సింగ్ ధామి. 123 ఆన్సర్ ఈజ్ 4. 124 వచ్చేస్తే నవంబర్ 2022లో ఇండియా కెమ్ 2022 ప్రారంభించిన భారత ప్రభుత్వ కేంద్ర మంత్రి ఎవరంటే ఆయన మన్సుఖ్ మాండవీయ. మన్సుఖ్ మాండవీయ. 124 2 ఆన్సర్ ఈజ్ 2. ఇవన్నీ కూడా ఏంటంటే గతంలో 2023 హెచ్జిజిడిలో 2 ప్రశ్నలు. ముఖ్యంగా ఎక్కడైనా ఉప ఎన్నికలు జరిగినప్పుడు ఆ ఉప ఎన్నికలు ఎక్కడ జరిగాయో మనం గుర్తు చేసుకోవాలి. ముఖ్యమంత్రులు ఏ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నారు, కొత్తగా ఎవరైనా విదేశాంగ కార్యదర్శులు కానీ, తర్వాత కొన్ని ఫోర్సెస్లో పారామిలిటరీ దళాల్లో ఎవరైనా సెక్రటరీ జనరల్స్ లేదా డైరెక్టర్ జనరల్స్ నియమించబడితే వారి పేర్లు మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది.